మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అనుబంధ సోషల్ మీడియా వర్కర్స్ వీళ్ళు బోమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులని చెప్పేసి తిరుపతిలో అంతా కూడా చెప్పుకుంటా ఉన్నారు. బోమన కరుణాకర్ రెడ్డి గారు పైన ఉన్నది దేవుడు కాదు, ఒక నల్లరాయి మాత్రమే అని కించపరిచే విధంగా, ఆ స్వామిని కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు నేనే హిందువుని చెప్పేసి ఒళ్ళంతా నామాలు పూసుకొని ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైతే పోలీసులకు చిక్కారో కెమెరాల సాక్షిగా, వాళ్ళు మీ మనుషులు కావనా కాదా అని చెప్పేసి సూటిగా నేను ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ అనుచరులు చేసినప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను అంతేకాకుండా ఆధ్యాత్మిక పర్యాటక ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగంగా టూరిజం ఒక గొప్ప అవకాశం ఉన్న రంగం మన రాష్ట్రంలో. టూరిజాన్ని పెంచినట్లయితే జిఎస్డిపి ఆదాయం పెరగటమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగిన రంగం అని చెప్పేసి టూరిజంని బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ టూరిజంలో టెంపుల్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఒక ముఖ్యమైనది. మన రాష్ట్రంలో వేంచేసి ఉన్న స్వాములు, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ఆ శివయ్య శ్రీశైలంలో శివయ్య కానివ్వండి, కృష్ణా జిల్లాలో విజయవాడలో ఉన్న అమ్మవారు కానివ్వండి, టెంపుల్ టూరిజంకి ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రహ్మాండంగా ప్రపంచమంతా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. అటువంటి రంగాన్ని దెబ్బతీస్తానికి, అటువంటి ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీస్తానికి ఈ వైసీపీ పార్టీ కంకణం కట్టుకుని ఆఖరికి దేవుళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేయటం ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఆఖరికి కల్తీ నెయ్యిలో A34గా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ఏ విధంగా ముడుపులు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ముడుపులు సంపాదించాడో మరి ఆయనే స్వయంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను మరి ఈ విధంగా చేస్తూ వైసీపీ ఉన్న సమయంలో హిందూ దేవాలయాల మీద ఏ విధంగా దాడి జరిగిందో కూడా ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను.